ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సడన్ గా షాక్ ఇచ్చింది. ఉన్నట్లుండి కొన్ని రూల్స్ ని మార్చేసింది. దీనివల్ల ఉద్యోగులు ఇబ్బంది పడనున్నారు. సాధారణంగా పీఎఫ్ అంటేనే అనుకోని అవసరాలు, భవిష్యత్తు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని చేసే పొదుపు. అనారోగ్యం, పిల్లల చదువు, వివాహం వంటి అవసరాలకు ఈ మొత్తం పనికొస్తుందని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ అకస్మాత్తుగా కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల ఉద్యోగులు ఆ డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కరోనా సమయంలో అడ్వాన్స్ ఫెసిలిటీలో భాగంగా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఆరోగ్య అవసరాల కోసం ఈపీఎఫ్ఓ ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కరోనా సమయంలో మొత్తం 2 సార్లు డబ్బుల్ని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట కోవిడ్-19 విజృంభించినప్పుడు ఒకసారి, తర్వాత కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరోసారి. ఇలా మొత్తం 2 సార్లు చందాదారులు తమ పీఎఫ్ డిపాజిట్ల నుంచి నగదు తీసుకునే ఛాన్స్ కల్పించింది. తాజాగా ఈ సదుపాయాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జూన్ 12న సర్క్యులర్ విడుదల చేసింది. ఈ అడ్వాన్స్ ఫెసిలిటీ కింద అప్పట్లో ఈపీఎఫ్ఓ పీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తం నగదులో 75% లేదా ఉద్యోగుల 3 నెలల కనీస వేతనం డిఏ దీంట్లో ఏది తక్కువైతే అంత మొత్తం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఓ నిబంధన తీసుకొచ్చింది. చందాదారుల అవసరాలకు అనుగుణంగా అంతకంటే తక్కువ మొత్తం కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గటంతో దాన్ని రద్దు చేసింది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేందుకు అనేక రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్య అవసరాలు, వివాహం, హౌసింగ్, పిల్లల చదువు ఇలా వేర్వేరు అవసరాలకి అకౌంట్ నుంచి గరిష్టంగా 1,00,000 వరకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. ఇటీవల దీనిని ఆటో సెటిల్మెంట్ కిందకు తీసుకొచ్చింది. అంటే కేవలం 3 రోజుల్లోనే సదరు డబ్బులు అకౌంట్లో పడతాయన్నమాట. కానీ ఇప్పుడు పూర్తిగా తొలగించింది.